స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నిన్ను భజించెదను నిజ స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నిన్ను భజించెదను నా బలమా నా గానమా నా బలమా నా గానమా మనసార నిన్నే స్తుతించెదను మనసార నిన్నే కీర్తించెదను మనసార నిన్నే స్తుతించెదను మనసార నిన్నే కీర్తించెదను నిజ స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నిన్ను భజించెదను నిజ స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నిన్ను స్తుతించెదను. ఒక స్నేహితుడు, మంచి స్నేహితుడి గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. దేవుని పిల్లలు స్నేహితుల్ని కలిగి ఉండటం మంచిదే, స్నేహం చేయటం మంచిదే. అలాగే ఎవరైనా ఒకరితో ఒకరు స్నేహం చేయటం మంచిదే. అయితే ఆ స్నేహం ఏమై ఉండాలంటే, ఎవరితో స్నేహం చేయాలంటే, కీర్తన 1వ అధ్యాయం చెప్తుంది, దుష్టులైనటువంటి వారితో స్నేహం చేయకూడదు. అక్కడ వాక్యంలో వ్రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున. అంటే దుష్టులతో స్నేహం చేయకూడదు, అపహాసకులతో కూడా స్నేహం చేయకూడదు. దుష్టులు ఏం చేస్తారు? ఒరేయ్ ఆయన కొట్టేద్దాం రారా, ఈయనేసేద్దాం రారా, ఈ విధంగా ప్రేరేపిస్తారు. అపహాసకులు ఏం చేస్తారు? వాళ్ళు త్రోవ పక్కన కూర్చొని వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని ఏకలిగా మాట్లాడుతూ అపహాసిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి స్నేహితులు కాదు, కానీ మంచి స్నేహితులను కలిగి ఉండాలి. చూడండి, మంచి స్నేహితులను కలిగినటువంటి ఎందరో మంచి స్నేహితులను కలిగినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పట్లేదు, కానీ ఒక ఇద్దరు వ్యక్తులు నేను జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు, దావీదు, యోనాతాను. ప్రారంభం నుంచి 1, 2, 3 వచనాలు మీరు చదివినట్లయితే ఇక్కడ దావీదు, యోనాతాను మంచి స్నేహితులు. ఎటువంటి స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులంట. నిజంగా వాళ్ళ స్నేహబంధం ఎంతలాగా కొనసాగిందంటే మరణం తప్ప ఏది విడదీయలేదు వాళ్ళ స్నేహాన్ని. అంత స్నేహంగా ఉన్నారు. యోనాతాను రాజుగారి అబ్బాయి, వాళ్ళ నాన్నగారి పేరు సౌలు. అయితే ఈ రాజు దావీదును చంపాలి అని చూసే సమయంలో కూడా యోనాతాను నిజంగా తండ్రి యొక్క శత్రువును కొడుకు ఏం చేస్తాడు? శత్రువు ఎంచుకుంటాడు. కానీ స్నేహితుడికి హెల్ప్ చేశాడు, కానీ హాని తలపట్లేదు. ఏమండి, వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే ఇక్కడ దానియేలుకు కూడా మంచి స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ఎటువంటి స్నేహితులు అంటే, ఆ యొక్క సంస్థానంలో, ఆ యొక్క బబులోను దేశంలో వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ రాజుగారికి ఒక విషయంలో తన సముఖంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, గారడీ వాళ్ళు, సెకండ్ చెప్పేవాళ్ళు, ఏమండి ఇంకా మాంత్రికులు, వీళ్ళందరినీ కూడా తనకేదో ఒక కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు. ఆ కళభావం చెప్పలేదని వీళ్ళందరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. నాకు వచ్చిన కళ మర్చిపోయాను, ఆ కళభావం మీరు చెప్పలేదు, చంపేస్తాను అంటే సమయం అడిగాడు. దానియేలు రిక్వెస్ట్ చేసి సమయం అడిగాడు. సమయం అడిగి అతను తన స్నేహితులకి విషయాలను చెప్పాడు. చదవండి, దానియేలు గ్రంథం 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును ఈ సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో నశింపకుండానట్లు వీళ్ళందరూ ఏం చేశారంటే, ఏ విషయంలో రాజు భయపడుతూ ఉన్నాడో, అతను భయపడుతూ వీళ్ళందరిని చంపేయాలనుకున్నాడో, అతనికి వచ్చినటువంటి ఆ కలభావాన్ని ప్రభు బయలుపరచాలి, ఆ మర్మాన్ని బయలుపరిస్తే వీళ్ళందరూ బ్రతుకుతారని తన స్నేహితులకు చెప్పినప్పుడు అతని స్నేహితులు ఆ రాత్రి దానియేలుతో కలిసి ప్రార్థన చేశారు. మీకు ప్రార్థనాపరులైనటువంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు మరీ ధన్యులు. హల్లెలూయా.
ఏ స్నేహితులు? దానియేలు ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నాడు? ప్రార్థనాపరులైన స్నేహితులను కలిగి ఉన్నాడు. దావీదు ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నాడు? తన కొరకు ప్రాణం ఇవ్వగలిగినటువంటి ప్రాణ స్నేహితులను కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలుగా మీరు కూడా భక్తిపరులైనటువంటి స్నేహితురాలను కలిగి ఉండాలి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని సంఘంలో ఒకరితో ఒకరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో కూడా ఒకరి కొరకు ఒకరు నమ్మకంగా, ఆ దానియేలు ఫ్రెండ్స్ ఎలాగూ ప్రార్థన చేశారు తనతో ఏకీభవించి, అలాగే సంఘంలో ఎవరికైనా కష్టం వచ్చిందంటే కలిసి ప్రార్థన చేయగలగాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు ఏం చేస్తాడంటే అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో కొంతమంది బుద్ధిహీనులైనటువంటి ఫ్రెండ్స్ బుద్ధిహీనమైనటువంటి సలహాలు ఇవ్వటం ద్వారా కొన్ని కుటుంబాలే పతనమైపోయినాయి. బుద్ధిహీనులైనటువంటి స్నేహితులు వారు ఇచ్చినటువంటి చెడ్డ సలహాల వల్ల కుటుంబాలు పతనమైపోయినాయి. అయితే వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ అందరికీ చాలిన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 11:19. యేసు ప్రభు సుంకరులకు స్నేహితుడంట, పాపులకు స్నేహితుడంట. అక్కడ ఎవరు చెప్తున్నారు? శాస్త్రం తెలిసినటువంటి వారు, విజ్ఞానం అంటే దైవజ్ఞానం తెలిసినటువంటి వారు యేసు ప్రభు వారిని హింసిస్తూ ఉన్నారు మాటలతో. ఎందుకంటే వీడు పాపులకు స్నేహితుడు, వీడు అన్యాయంగా పన్నులు వసూలు చేసేటువంటి వారికి స్నేహితుడు. ఇక్కడ అనేకమైన మాటలు వాళ్ళు అంటూ ఉన్నారు, కానీ మనకు కావాల్సిన మాట పాపులకి స్నేహితుడు, సుంకరులకు స్నేహితుడు. ఎందుకు ఆయన పాపులకు స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చారంటే, ఎందుకు సుంకరులకు స్నేహితుడిగా ఉన్నారు అంటే, ఈయన ఏదో లంచాలు తీసుకుని, లేదంటే ఈయన కూడా వారిలాగా పాపంలో పడిపోలేదు, కానీ సుంకరుల జీవితాలు మార్చడానికి ఆయన సుంకరులకు స్నేహితుడిగా మారిపోయాడు. పాపులను వారితో సహవాసం చేసి, స్నేహం చేసి పాపులను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి నా ఫ్రెండ్స్, నా స్నేహితులు ఎలాగో పాపంలో ఉండటం నాకు ఇష్టం లేదు అని ఆయన పాపులకు స్నేహితుడిగా మారిపోయారు. యేసయ్య ఎవరు చెప్పండి? ఒకటి, ఆయన పాపులకును సుంకరులకును ఆయన స్నేహితుడు. ఆమె ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే మనము కూడా ఆయనకు స్నేహితులం కావాలంటే ఏం చేయాలి మనం? ఓకే, పాపులతో ఆయన స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సుంకరులతో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే మనము ఆయనకు స్నేహితులం కావాలంటే, ఆయన మనకు స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, మనం ఆయనకు స్నేహితులుగా మారాలంటే మనం ఏం చేయాలి అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. అయితే ఇప్పుడు మనం దేవునికి స్నేహితులుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞాపించింది చేయాలి. మనం పాపులమే, సుంకర్లుగా ఉండవచ్చు, కానీ ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎందుకంటే అసలు దేవునితో మనం స్నేహం చేయకుండా అడ్డుకునేది ఏంటి? దేవునితో మనం స్నేహం చేయకుండా అడ్డుకునేది ఏంటంటే, ఒక వ్యక్తిలో ఉన్న పాపం, యెషయా భక్తుడు అంటాడు, మీ పాపములు దేవునికిని మనుషునికును మీకును నాకును అవి ఒక మధ్యలో ఒక అడ్డుగోడ వలె ఉన్నాయి. ఇప్పుడు గోడ అవతల ఒకరు ఉండి ఫ్రెండ్షిప్ చేయగలరా? ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరా? ఒకరు చెప్పింది ఒకరు వినగలరా? ఒకరితో ఒకరు సంభాషణ చేయలేరు. అలాగే ఎందుకని? మధ్యలో ఏముంది? ఈ గోడ ఉంది. అయితే ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఏం తొలగిపోవాలి? ఈ గోడ తొలగిపోవాలి. ఏంటి ఈ గోడ? ఇటుకలతో కట్టిన గోడ కాదు, ఇది పాపం అనే గోడ. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇప్పుడు దేవునితో మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడాలంటే మొట్టమొదటిగా మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు ఏంటంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, మోసపుచ్చవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువానిది ఏది కూడా, నీ పొరుగువాని ఎద్దు కానీ, గొర్రె కానీ, మేక కానీ, తన భార్యను కానీ, తన దాసుని కానీ, తన పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనతో స్నేహం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఎలాగో మనం స్నేహితులం అవుతున్నాం? ఆయన ఆజ్ఞలను గైకొనటం వలన
ఆయనకు మనం స్నేహితులం అవుతూ ఉన్నాం. ఎందుకంటే దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మన అంతర్గత విషయాలన్నీ కూడా ఎవరితో చెప్పొచ్చు? చూడండి, స్నేహితులు, మంచి స్నేహితులు, బైబిల్ కూడా మంచి స్నేహితులను కలిగి ఉండమని వాక్యం చెబుతుంది. అలాగే తల్లి తండ్రితో పంచుకోలేని విషయాలు, సొంత అన్నదమ్ములతో పంచుకోలేనటువంటి విషయాలు ఎవరితో పంచుకుంటారో తెలుసా? సొంత అన్నదమ్ములతో పంచుకోలేని విషయాలు స్నేహితులతో పంచుకుంటారు. ఏ విషయంలోనైనా ఎక్కడైనా వాళ్ళు మనసు గాయమైందనుకోండి, ఎవరితో మాట్లాడతారు? ఎక్కువ మనసు ఇప్పి ఎవరితో మాట్లాడతారు? స్నేహితుడితో లేదా స్నేహితురాలతో వారు మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయంలో భారం అంతా తొలగిపోయినట్టుగా ఉంటుంది. అలాగే ఒకవేళ నాకెవరు స్నేహితులు లేరు, స్నేహితురాలు లేదు అని ఒకవేళ మీరు ఎవరైనా అనుకుంటే, ఇదిగో ఒక స్నేహితుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా ప్రభువే నా స్నేహితుడు, 10,000 సుందరుడు, 10,000 సుందరుడు, నా ప్రాణము, నా శరీరము, నా జీవితము, నా సమస్తము, నా ప్రాణము, నా శరీరము, నా జీవితము, నా సమస్తము ప్రభు యేసుకే అంకితము, ప్రభు యేసుకే అంకితము. ప్రభువే నా స్నేహితుడు, 10,000 సుందరుడు, 10,000 సుందరుడు, కువ్వ కన్నులు కలిగినవాడు, గుండె లోతుల నెరిగినవాడు, కువ్వ కన్నులు కలిగినవాడు, గుండె లోతుల నెరిగినవాడు, గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు, గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు, ప్రభువే నా స్నేహితుడు, 10,000 సుందరుడు, 10,000 సుందరుడు. హల్లెలూయా. ఎవరైనా ఎటువంటి స్నేహితుడు? ఆయన మంచి స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి స్నేహితుడైనా? గుండె చెదరిన వారిని బాగు చేసేది స్నేహితుడైన. మనం ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తామో ఆయన మనకేమై ఉంటారంటే స్నేహితుడై ఉంటారు. చూడండి, ఈ మంచి స్నేహితుని గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 లూకాసు సువార్త 12వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా ఉన్నాడు. అంటే ఆయన ఏమై ఉంటారంటే మనకు స్నేహితుడై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రభువే నా స్నేహితుడు, ప్రభువే నాకు స్నేహితుడు. హల్లెలూయా. ఎటువంటి స్నేహితుడిగా ఉంటాడు? చూడండి కొన్ని విషయాలు. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. 11వ అధ్యాయం 5వ వచనం. మరియు మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఓకే, 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోడు. ఒక స్నేహితుడు రొట్టెల కోసం తన దగ్గరికి వెళ్ళాడు, తన స్నేహితుడి కోసం. అయితే 8వ వచనంలో చదువుకున్నాం, అతడు తన స్నేహితుడైనందున ఆ రొట్టెలు ఇవ్వక మానలేదంట. అలాగే యేసు ప్రభువారు ఆయన ఎవరంటే మంచి స్నేహితుడైన ఆయన. ఎటువంటి స్నేహితుడంటే మన అక్కరలు తీర్చే స్నేహితుడు.
ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, యేసయ్య నా అక్కరలు తీర్చే మంచి స్నేహితుడు. యేసయ్య నా అక్కరలు తీర్చే మంచి స్నేహితుడు. ఇది ఎవరు చెప్పిన మాట? యేసయ్య తానే చెప్పిన మాట. అతడు ఇతనికి స్నేహితుడైనందున లేచి రొట్టెలు ఇవ్వక మానడు. అలాగే మనం కూడా స్నేహితుడిని అడిగినట్టుగా అడగాలి. యేసయ్యని ఎలాగ అడగాలి? నేను దుమ్ముని ధూళిని ఎలాగ అడగక్కర్లే. మీరు స్నేహితుడిని లేదా మీ స్నేహితురాలను అడగాలంటే ఎలాగ అడుగుతారు? ఏమన్నా అడిగేటప్పుడు ఎలాగ అడుగుతారు? చాలా క్లోజ్గా అడుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అతడు అంటే ఇక్కడ ఏ స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ఆయన మన అక్కరలు తీర్చే దేవుడు. మీకు ఏది అక్కరగా ఉందో, ఆరోగ్యం అక్కరగా ఉందా, మీరు ప్రభువుని ఆరోగ్యం అడిగితే ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే అడగండి మీకు ఇస్తాను. మొత్తం 7 ఏళ్ళు చెప్పారు, అడగండి మీకు ఇస్తాను. మీకు కావలసిన ఆరోగ్యం ప్రభు ఇస్తారు. హల్లెలూయా. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా? అలాగే ఆర్థికంగా ప్రభువా నన్ను దీవించు అని అడిగితే ఆయన ఇస్తాడు. ఈ స్నేహితుడు ఎవరన్నమాట? అక్కరలు తీర్చే స్నేహితుడు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త, ఏ పరిస్థితిలో మీరు అక్కర కలిగి ఉన్నారో ఆర్థికంగా, అలాగే ఇంకా అనేకమైన సమస్యలతో ఏ లోటైతే మీ జీవితంలో ఉందో పోషణ విషయంలో ఆయన ఏం చేస్తాడంటే మంచి స్నేహితుడిగా మీ అక్కర్లు తీరుస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలుపుటకు మనం వెళుచున్నామని ప్రభు చెప్పారు. ఆయన ఎవరంటే ఇక్కడ రోగులను స్వస్థపరిచే స్నేహితుడు, అంతేకాదు మృతులను సహితం లేపగలిగిన స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే లాజరు చనిపోయాడన్న విషయం యేసు ప్రభు వారికి తెలుసు, ఎవరో చెప్పకుండానే తెలుసు. అంటే చనిపోయినటువంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంటే అదే ప్రభు నమ్ముకుని చనిపోతే నిద్రపోతూ ఉన్నారని వాక్యం చెబుతుంది. అందుకే ప్రభువారు అన్నారు, మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, లేపడానికి వెళ్తున్నాం అని తన శిష్యులతో చెప్తే వీళ్ళనుకున్నారు, ఓహో పడుకున్నాడా, నిద్రపోతున్నాడా. ఆయనకున్నంత లోతు, ఆయనకున్నంత గ్రహింపు వీళ్ళకి లేదు. నిద్రపోవడానికి ఇక్కడి నుంచి ఏళ్ళ దాకా లెగడా, వీళ్ళ వెళ్ళటానికి 4 రోజులు 3 రోజులు టైం పడుతుంది. అప్పుడు దాకా పడుకునే ఉంటాడా? ఆ నిద్ర కదా, మరణ నిద్రలో ఉన్నాడు. ఎవరు? లాజరు, మరియా మార్తల సహోదరుడైన లాజరు. అందుకే ప్రభువారు అన్నారు, మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, లేపడానికి వెళ్దామని ప్రభువారు తన శిష్యులతో చెప్పి బేతనయ్య ప్రాంతానికి వచ్చేసరికి మార్తమ్మ మరియమ్మ వాళ్ళు గొల్లు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కగానొక్క తమ్ముడు చనిపోయాడు. ఆ తర్వాత ప్రభువారు పదండి సమాధి దగ్గరికి వెళదామని 3 రోజులు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువారు అక్కడికి వెళ్ళి 4 రోజులు అయిపోయింది అప్పటికే. లాజరు రా బయటకు అనగానే 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తి నడుచుకుంటూ వచ్చేసాడు లేచి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు ఎవరంటే ఆయన ఎటువంటి స్నేహితుడంటే మన శక్తికి మించిన అతీతమైన కార్యాలు చేసే గొప్ప స్నేహితుడు. ఆమేన్. చెప్పండి, యేసయ్య నా శక్తి వల్ల, నా బలం వల్ల నేను చేయలేని కార్యాలు నా పక్షాన చేసే మంచి నమ్మకమైన స్నేహితుడు. హల్లెలూయా. మీరు ఎంత ధన్యులు తెలుసా? మంచి స్నేహితుడిని కలిగి ఉన్నారు మీరు. ఒకవేళ లోకంలో మనుషులు స్నేహితులు నమ్ముకుంటే కొంతమంది ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్ చేస్తారు, ఆ స్నేహం కలకాలం కొనసాగదు. అలాగే ఇంకా మనల్ని ఎటువంటి పరిస్థితులైనా ఎడబాపలేవు అని ఒకరితో ఒకరు వాళ్ళ స్నేహం ప్రారంభంలో ఎన్నెన్నో కవర్లు కవిత్వాలు అల్లేసుకుంటారు. కానీ అటువంటి నేను కడవరకు నీతోనే ఉంటాను అన్నటువంటి స్నేహం చేస్తానన్న ఆ మాటలన్నీ ఒకవేళ సమసిపోనేమో, కానీ యేసయ్యతో స్నేహం, ఒకవేళ నీవు ఆయనకు దూరం అయిపోయినా నిన్ను వెంటాడే స్నేహం ప్రభు అయిన యేసుక్రీస్తు స్నేహం. ప్రైజ్ ది లార్డ్. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం. ఎప్పుడు మన శక్తికి మించిన కార్యాలు
మన పక్షాన చేసే మంచి స్నేహితుడైన. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. యేసయ్య ఎవరంటే ప్రాణము పెట్టే ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట. ఏ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం వస్తే అతన్ని ఆరోగ్యంగా ఉండేవాడు, చక్కగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు, మంచి వ్యక్తి, మంచి స్నేహితులను కూడా అతను కలిగి ఉన్నాడు. హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎవరైనా గుండె ఇవ్వగలిగితే ఇతను బ్రతుకుతాడు అని తన తండ్రిని పిలిచి, మీ అబ్బాయి బ్రతకాలంటే గుండె కావాలి, మీరు ఇవ్వగలరా అని అడిగారంట డాక్టర్ గారు. ఎందుకంటే కొంత అనుభవించాను, అతనికంటే నేను పెద్దవాడిని, నేను లేకపోయినా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలి అన్న ఆలోచన మీకుంటే గుండె కావాలి అంటే అయ్యో నా కొడుకు అని ఏడుస్తూ వెళ్ళిపోయాడంట. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పదంటారు కదా. తల్లి వచ్చింది, తల్లిని కూడా అదే మాట అడిగారు. ఎవరు? డాక్టర్ గారు. తల్లి కూడా ఎలుగెత్తి ఏడుస్తూ బోరుమని ఎంత కష్టం వచ్చింది కొడుక అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా కొందరు స్నేహితులు వచ్చారు, అయ్యో నీకు ఇటువంటి పరిస్థితి ఏర్పడదేంటని బాధపడుతూ వెళ్ళిపోయారు. కానీ ఒక స్నేహితుడు తన గుండెని సహితం, అంటే అతను గుండె ఇస్తే అతను ఏమైపోతాడు? చనిపోతాడు. నా స్నేహితుని కొరకు నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధమని ముందుకు వచ్చాడట. అంటే ఇంకా ప్రాణాల కంటే విలువైనది ఏమైనా ఉందా? అలాగే ఆ స్నేహితుడు ఎవరు కాదు, మన ప్రభువు అయినా. భూమి మీద ప్రాణాలు పెట్టగలిగే స్నేహితులు ఎవరు లేరండి, ఒకే ఒక ఆయన. యేసయ్య ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే ఆయన చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ఘోరమైన నీచమైన స్థితిలో, ఎవరు ప్రేమను నోచుకోలేని స్థితిలో నీవు ఉన్నప్పటికీ ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి నీ పాపం తన మీద వేసుకుని నీకు విశ్రాంతినివ్వటానికి దినమంతా కూడా చేతులు చాపి నిన్ను పిలుచుతున్న స్నేహితుడు ఒక ఆయన ఉన్న ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగినటువంటి పిలుపు విని ఆయన యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడంటే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఒక స్కూల్లో పిల్లలు అల్లరల్లరి చేసేస్తూ ఉన్నారు. ఆ స్కూల్లో ఉన్న టీచర్ వాళ్ళని క్రమపరచలేకపోతూ ఉన్నాడు. వాళ్ళు చాలా పిల్లలు కాదు, చిచ్చరపిడుగులాగా ఉన్నారు వాళ్ళు. అయితే దానిలో ఉన్నటువంటి ఆ టీచర్ మారిపోయిన తర్వాత ఒక కొత్త టీచర్ ఆ స్కూల్కి వచ్చాడు. ఒక ఆయన, ఒక కొత్త మాస్టారు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసే, పిల్లలు మీరు చాలా మంచివాళ్ళు, మీరు మంచిగా మీ భవిష్యత్తు బాగుండాలంటే, మీ భవిష్యత్ ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీకోసం కొన్ని నియమాలు ఏంటంటే, ఎవరైతే స్కూల్లో దొంగతనం చేస్తారో, ఎవరైతే అల్లరి చేస్తారో వాళ్ళకి ఇది పనిష్మెంట్. ఎందుకంటే ఒక అల్లరి చేసేవాడు మరొకరిని పాడు చేసి వాడు చదువు పాడైపోకుండా మీ భవిష్యత్తు కోసం ఇలాగూ చేస్తే మంచిదని వాళ్ళందరితో, అంటే వాళ్ళందరూ ఏకీభవించి చూడండి, ఒక జ్ఞానంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న తప్పిదాన్ని వాళ్ళకి తెలియజేసి ఈ మాస్టర్ తెలివిగా ఏం చేస్తున్నాడంటే వాళ్ళని క్రమపరుస్తూ ఉన్నాడు. క్రమపరుస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఒక దొంగతనం చేసినా, లేదంటే పుస్తకాలు దొంగతనం చేసినా, ఒకటి బాక్స్ దొంగతనం చేసినా, లేదంటే ఇంకొకటి దొంగతనం చేసినా, చిన్నపిల్లలంటే స్కూల్లో ఏముంటాయి ఏ కదా చిన్న చిన్న, అంటే ఇటువంటి ఈ చిన్న విషయాల్లో కూడా వీళ్ళని మంచిగా ఒక క్రమశిక్షణలో పెట్టాలి. లేదంటే ఒకరినొకరిని కొట్టుకున్నా, ఒకరినొకరిని ఇలాగనుకున్నా, అన్యాయంగా ఇంకొక పిల్లవాడు కొట్టేసినా, ఇలాగూ ఒక క్రమమైన పద్ధతిలోకి తీసుకురావాలని కొన్ని ఆజ్ఞలు వీళ్ళందరూ టోటల్గా ఏకీభవించి ఇలాగూ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. వాడు ఎటువంటి వాడైనా సరే పనిష్మెంట్ చేసిన తప్పుకి
అతనికి తగిన శిక్ష విధించవలసిందే అని ఒక నిర్ణయానికి వచ్చారు. వస్తే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి, ఒక కుర్రగాడు, ఆ పక్కనున్న కుర్రగాడిది అతను తీసుకొచ్చినటువంటి ఈ మధ్యాహ్నం భోజనం ఒక బాక్స్లో తెచ్చుకుంటే ఆ బాక్స్ దొంగిలించేసి తినేశాడు. ఆ బాక్స్ దొంగిలించేసి తినేశాడు. తినేసిన తర్వాత, మాస్టరు నా బాక్స్ ఎవడో దొంగిలించి తినేశాడండి అని మొత్తం మీద అతను చూసుకుంటే బాక్స్ లేదు. ఆ తర్వాత ఎవడరా ఎంక్వైరీ చేస్తే ఆ దొంగిలించినోడు దొరికేశాడు. అయితే ఈ బాక్స్ దొంగిలించి తినేసినటువంటి వాడికి ఏం చేయాలంటే ఇంచుమించు ఒక 10 దెబ్బలు బెత్తంతో వాడిని గట్టిగా కొట్టాలి. 10 దెబ్బలు. ఎందుకంటే ఇంకొకసారి వాడు ఆ పని చేయకూడదు. వీడు దొరికేశాడు, చిన్నవాడు దొరికేశాడు. దొరికేసిన తర్వాత, ఎరా ఎందుకని దొంగతనం చేస్తావు? నువ్వు చేసిన దొంగతనానికి వాడు మధ్యాహ్నం తెచ్చుకున్నటువంటి ఆ బాక్స్ నువ్వు తినేస్తావు కనుక నీకు 10 దెబ్బలు తప్పవు అని వాడి చొక్కా తీసి వంగబెట్టి వాడి ఈపి మీద టపమని ఏం చేయాలి? 10 దెబ్బలు కొట్టాలి. వాడు గచ వణుకుతూ దొంగతనం చేసినోడు ఉఫ్ అంటే ఎగిరిపోయేలాగా బక్కచిక్కిపోయి ఉన్నాడు. దుఃఖ స్వరంతో కళ్ళలో భయం పెట్టుకొని, మాస్టరు నేను భోజనం చేసి 2 రోజులైందండి, ఆకలి తట్టుకోలేకపోయానండి, ఇంటి దగ్గర భోజనం లేదండి, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందండి, ఇంకా ఏదైతే ఆకలి తట్టుకోలేక నేను ఆ బాక్స్ తీసుకుని తినేస్తానండి అని. ఆ చూడటానికి కూడా ఎలా ఉన్నాడు? తెల్లగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు. చాలా వాడి కళ్ళలో భయం కనపడతా ఉంది. కానీ వీళ్ళు చేసుకున్న తీర్మానాన్ని బట్టి వాడు దొంగతనం చేశాడు కాబట్టి ఏం చేయాలి? 10 దెబ్బలు అతను కొట్టవలసిందే. అప్పుడు తన ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, శిక్ష అమలు చేయాలి కనుక శిక్ష ఆపొద్దు, కొట్టవలసిందే. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఆపేస్తే మరలా క్రమశిక్షణ మరలా దెబ్బతింటుంది, కొట్టవలసిందే. కాబట్టి ఆ దెబ్బలు నా ఫ్రెండ్ని కాదు, వాడి స్థానంలో వాటిని నేను భరిస్తాను, నన్ను కొట్టండి అన్నాడు. చొక్కా తీసుకొని కొన్నాడు. వాడు చొక్కా తీసుకొని వంగున్నాడు. హలో, అలాగే మనమందరం శిక్షకు పాత్రలో. కానీ ఒక స్నేహితుడు మనందరి స్థానంలో 1 తక్కువ 40 కొరడా దెబ్బలు పొందాడు ఆయన. మనందరి స్థానంలో మనిషి కాళ్ళతో నడిచి వెళ్ళి చేసిన పాపముల కొరకు ఆయన కాళ్ళలో మెక్కులు కొట్టించుకున్నాడు. మనిషి చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. మనిషి పడుకుని చేసిన పాపముల కొరకు ఆయన ప్రక్కడొక్కలో బల్లెపు పూట పొడిపించుకున్నారు. మనిషి ఆలోచనలతో చేసిన పాపముల కొరకు ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన యందు ఏ పాపము లేదని సాక్షాత్తు రాజులే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు? పిలాతు రాజు. ఈయన యందు ఏ దోషము కనబడలేదని ఆయన చేతులు కడుక్కున్నాడు. అయితే ఎందుకు ఈ విధంగా ఆయన మేకులు వేశారు? ఆయన నేలేదు, ఆయనే మేకులు వేయించుకున్నారు. ఎందుకంటే ఆ స్థానంలో నువ్వు వేలాడాలి. ఈ జ్ఞానం అర్థం కాని కొందరు పిచ్చిమాలోకాలు 3 మేకులు పీక్కోలేనివాడు రక్షకుడు ఎలాగవుతాడు అని కొంతమంది అపహసిస్తూ ఉన్నారు. ఆయన అపహసించిన వారిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందరో ఆయన దూషించిన వారు, ఆయన ద్వేషించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నారు. ఇటువంటి డైలాగులు వేసిన వాళ్ళందరూ ఆయనకు సేవకులైపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మంచి స్నేహితుడు, తనను ద్వేషించే వాళ్ళను ప్రేమించే స్నేహితుడు, తనను హింసించే వారిని ప్రేమించే స్నేహితుడు, ఎప్పటికైనా వారి తప్పిదని వారు తెలుసుకుంటారని వారి యొక్క శిక్షను తన దేహమందు భరించిన మంచి స్నేహితుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే నిజమైన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏదైనా ఉన్నది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్నేహితునిగా కలిగినటువంటి వారి జీవితంలోనే నిజమైన ఫ్రెండ్షిప్ డే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేటువంటి మంచి స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏ స్నేహితుడు అని చెప్పుకున్నాము? 1, నీకు స్నేహితుడిగా ఉంటాడు. ఎలాగంటే అక్కరలు తీర్చే స్నేహితుడిగా ఉంటాడు. ఆయన ఇంకెలాగూ ఉంటాడు? నీ శక్తికి మించిన కార్యాలు, ఇంక ఇది జరగదు, ఇది అసాధ్యం అన్న కార్యాలు నీ జీవితంలో చేసే మంచి స్నేహితుడిగా ఉంటాడు ఆయన. అలాగే ఇంకెలా ఉంటాడంటే ఆయన నిన్ను ప్రాణం పెట్టునంతగా ప్రేమించే ప్రాణ స్నేహితుడు. ఆమేన్. హల్లెలూయా. ఓకే. ఆయన
ఇప్పుడు ప్రాణమిచ్చే ప్రాణ స్నేహితుడిగా ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. అందరికీ ఇదిగో నీవు నా దగ్గరకు వస్తే, నా ఆజ్ఞను అనుసరిస్తే మిమ్మల్ని స్నేహితులను, మీరు దాసులుగా ఉండరు, మీరు స్నేహితులు. హల్లెలూయా. ఒకప్పుడు పాపం చేసి పాపానికి నీవు దాసుడు అయిపోయావు, కానీ ఆ పాపం అనే కాడిని విరిచివేసి, ఆ పాపం అనే బానిసత్వం కింద నుంచి విడిపించి దేవుడు నీతో స్నేహం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు యేసు ప్రభు మంచి స్నేహితుడు. మరి రేపు చూడండి, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త, ఇక్కడ యేసు ప్రభువారు ఆయన ఒక ఉపమానం చెప్పారు. పెండ్లి జరుగుతూ ఉంది, పెండ్లి విందుకి అనేక మందికి పిలుచుకురండి అని తన దూతలను పంపాడంట రాజుగారు. అయితే ఈ దూతలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వీధుల్లో ఉన్నవాళ్ళు, రాజు మార్గంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చాలామందిని ఆహ్వానించారు, చాలామందిని పట్టి తెచ్చారు. ఈ తీసుకొచ్చినప్పుడు ఒకడు మొరటి స్వభావంతో, కనీసం పెండ్లి వస్త్రం కూడా లేకుండా, ఏం లేకుండా, పెండ్లి వస్త్రం లేకుండా, బహుశా ఇంకేం లేదు, టవలోట కట్టుకుని వచ్చేసాడేమో మనోడు. అయితే గుమ్మం దగ్గర ఈ రాజు ఉండి ఒక్కొక్కరిని ప్రేమతో రిసీవ్ చేసుకుని ఈ విందుకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే 22వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. 22:12. అయితే ఇతను ఎలా వచ్చాడంటే పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడంట. ఎంత మంచి స్నేహితుడు. ఆయన ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు అందరికీ కూడా. పెండ్లికి అందరికీ ఆహ్వానం ఇవ్వబడింది, కానీ ఒక వ్యక్తికి ఏం లేదు, పెండ్లి వస్త్రం లేదు. అందరినీ ప్రేమతో ఒక్కొక్కరిని లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ స్నేహితుడు. ఆ పెండ్లి ఆ రాజుగారు ఆహ్వానిస్తూ ఉన్నాడు, విందు ఆ పెండ్లి ఇంటి యజమాని. కానీ అతనికి ఏం లేదు, పెండ్లి వస్త్రం లేనప్పుడు అతను ఎవరో, అతను ముక్కు ముఖం అనేది తెలియదు, దోతలను పంపాడు, తీసుకుని వచ్చేసారు. అయితే ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, స్నేహితుడా, నువ్వు పెండ్లి మీదకి వచ్చావు, నీకు పెండ్లి వస్త్రం ఏది? పెండ్లి వస్త్రం ఏది? ఏంటి పెండ్లి వస్త్రం? తగ్గింపు. ఏంటి పెండ్లి వస్త్రం? విధేయత. ఏంటి పెండ్లి వస్త్రం? పరిశుద్ధత. ఏంటి పెండ్లి వస్త్రం అని అంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ వస్త్రం అనేది, రక్షణ వస్త్రం గురించి కూడా బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఇతనికి వచ్చాడు కానీ ఇవన్నీ ఏమీ లేవు. పరిశుద్ధత లేదు, తగ్గింపు లేదు, విధేయత లేదు, బాప్తిస్మం లేదు, ఆత్మ నింపుదల లేదు, ఆత్మ నడిపింపు లేదు. అందుకే అతడికి దానిలో ప్రవేశం లేకుండా పోయింది. హల్లెలూయా. అందుకే ఈనాడు ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. ఆయనకు స్నేహితులుగా ఉండాలంటే ఏముండాలి? పెండ్లి వస్త్రం ఉండాలి. అలాగే 20వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో ఇక్కడ ప్రభువారు కొన్ని ధ్యానారాలు ఇచ్చి, ఆయన దూరదేశం ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో ఒక యజమాని ధనవంతుడు ఏం చేశాడంటే, ఒక్కొక్కరికి కొన్ని ధ్యానారాలు ఇచ్చి లేదా కొన్ని తలాంతులు ఇచ్చి దూరదేశం వెళ్ళిపోతే కొందరు వ్యాపారం చేసి లాభం సంపాదించారు. ఒక అతను పెండ్లి వస్త్రం లేనటువంటి స్నేహితుడు ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? మీరు నా ఆజ్ఞలు గైకొన్నారు కనుక మీరెవరు ఇక నుంచి దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు అనబడతారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నమ్మదగినటువంటి మంచి స్నేహితుడు ఈ లోకంలో ఫ్రెండ్స్ నేనున్నాను అని చెప్పేవారు విడిచిపెట్టేయచ్చు, యేసయ్య విడిచిపెట్టాడు. ఇది ఎలాగా? నా శక్తి వల్ల కాదు, నా బలం వల్ల కాదు, డాక్టర్ల వల్ల కాదు, డబ్బు వల్ల కాదు, దేని వల్ల జరగట్లేదు. ఎలాగా ఈ పరిస్థితి, దీన్ని జయించడం ఎలాగా? ఇదిగో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలు వాక్యంలో, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టికినది మొదలుకొని గుడ్డివానికి కళ్ళు ఇచ్చాడు ఆయన. డాక్టర్లు చేయలేనివి ఆయన చేశాడు. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయంలో పుట్టికినది మొదలుకొని కుంటివాడిని నడిపించాడు ఆయన. అది వైద్య శాస్త్రం వలన జరగనది ఆయన శక్తి వల్ల జరిగింది. హల్లెలూయా. ప్రభువారు ఏ అద్భుతం చేసినా ఆయన శక్తి వల్లే. అందుకే నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్పండి, ఆయన ఎవరు? ఒకటి చెప్పండి, యేసయ్య నా అక్కరలను తీర్చే మంచి స్నేహితుడు. యేసయ్య నా శక్తికి మించిన అతీతమైన కార్యాలు, గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తే మంచి స్నేహితుడు. నా కొరకు ప్రాణమిచ్చిన ప్రాణ స్నేహితుడు. నన్ను విమోచించి, నన్ను దీవించి, నిత్య జీవానికి నడిపించి
గొప్ప స్నేహితుడు. హల్లెలూయా. ఈయనకంటే మంచి స్నేహితులు ఉన్నారంటారా? ఎవరు లేరు. ఇంత మంచి స్నేహితుడు. కాబట్టి పెండ్లి వస్త్రం ఎల్లప్పుడూ కాపాడుకోండి. ఆల్రెడీ మీరు నమ్మారు, మారు మనసు పొందారు. పరిశుద్ధతను కాపాడుకోండి, విధేయతను కాపాడుకోండి. ప్రభు సన్నిధిలో ఎవరికి వారే, మీరైనా నేనైనా మనకు మనం తగ్గించుకోవాలి. ప్రభు కృప కొరకు వేడుకోవాలి. ఆ ఫ్రెండ్షిప్, దేవునితో ఫ్రెండ్షిప్ ఎప్పుడూ కలిగి ఉండాలి. ప్రతి ఉదయం ఆయనతో మాట్లాడితేనే కానీ వేరే పనులు పెట్టుకోకండి. ప్రైజ్ ది లార్డ్. ముందు ఆ స్నేహితుడితో చెప్పండి, మీరంతా స్నేహితుడా, ఇదిగో ఈరోజు దినచర్య ఇదే, నీకు అప్పగిస్తాను, నువ్వు నాకు తోడై ఉండాలి, నేను చేయలేను. ఆ స్నేహితుడితో చెప్పండి, ఆయన ఖచ్చితంగా మీకు తోడై ఉంటాడు. ఆమేన్. బలపరుస్తాడు. ఒకవేళ ఈ స్నేహితులన్న వాళ్ళ పని నుండి ఒకవేళ విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ స్నేహితుడు మాత్రం ఈ కంటికి కనిపించకుండా మనతోనే ఉంటాడు. బాహ్య సంబంధంగా మనకు కనపడకపోవచ్చు, కానీ మన ఆత్మలో మన కూడానే మనకు తోడై ఉండి విజయాన్ని చేకూరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇలాగూ మనం ఈ స్నేహితుడిని కలిగి ఉంటే దీవించబడతాం. అలాగే కొందరు భక్తులు, మంచి స్నేహితులను కలిగిన భక్తుల గురించి కూడా తెలుసుకున్నాం. ఎవరు? దావీదు, యోనాతాను. ఎలా ఉంది వారి స్నేహం? ప్రాణ స్నేహితులుగా ఎంచుకున్నారంట. దానియేలుకు ఎటువంటి స్నేహితులు ఉన్నారు? కష్టంలో ప్రార్థన చేసే స్నేహితులు ఉన్నారు. అలాగే వింటున్నారా? కష్టంలో ప్రార్థన చేసేటువంటి ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరంటే సంఘమే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? అందుకే మీకు ఏ కష్టం వచ్చినా సంఘంలో చెప్పొచ్చు. అలాగే సంఘం కూడా ఏం చేయాలి? వినేసి నా పని అయిపోయిందని వెళ్ళిపోవటం కాదు. సంఘం నా కొరకు ప్రార్థన చేస్తారన్న నమ్మకంతో ఇక్కడ విశ్వాసులు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తి కొరకు సంఘం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మీరు చేయలేదనుకోండి, మీ కొరకు చేయబడదు. మీరు చేస్తారనుకోండి, మీరు ఇతరుల కొరకు ఎలాగ ప్రార్థన చేస్తే మీ కొరకు ఇతరులు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? దానియేలు ఫ్రెండ్స్ ఎలాగూ తనకు కలిగినటువంటి కష్టం, అక్కడ ప్రజల మీదకి వచ్చే కష్టం గురించి దానియేలు చెప్పాడు. రండి, దేవుడు వారందరితో నశించిపోకుండా మనల్ని కాపాడుతాను తన స్నేహితులతో చెప్పినప్పుడు, ఎటువంటి స్నేహితులు వాళ్ళు? ప్రార్థనా పరులైన స్నేహితులు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి స్నేహబంధం కలిగి మనం ప్రభుతో సాగిపోదాం. ప్రభు తన మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.